అంటే జస్ట్ ఇది మీ గురించే కట్టుకున్నారు, భక్తుల కోసం కాదు. అమ్మ కోసం మా గురించి ఈ కార్యం వాళ్ళిద్దరిని కలిపి ఈ శక్తిని ఈ మొత్తం మా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి వాళ్ళకి సేవ చేయడమే మా జీవితం. మేము ఎందుకు పుట్టినామో మాకు అర్థమైంది. ఈ 54 days జర్నీలో మాకు అర్థమైంది ఏంది అని అంటే, ప్రతి మనిషి ఏదో ఒక కారణానికి పుడతాడు. దేవుడు వాళ్ళకి ఎన్నో రూపాలలో ఎదురొచ్చి చెప్తూ ఉంటాడు. నేను కొంచెం ఎర్లీగా రియలైజ్ అయినాము, మాకు అర్థమైంది ఇది చెయ్యాలి. సో ఫస్ట్ ఏ గుడి కట్టారు మీరు? ఇదే చిన్నమ్మ గుడి. సో అంటే ఈ 54 days లోనేనా ఇవన్నీ? లేదు, చిన్నమ్మ గుడి 2021 ఓకే. 2022లో శివశక్తి అర్ధనాదేశ్వరుల గుడి. ఓకే. విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా 9 నెలలు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, మాకు అమ్మవారు ముందే చెప్పిండ్రు. మేము ఆ విగ్రహం తీసుకొచ్చి మాకు కూడా తెలియదు, పూర్వము విగ్రహ ప్రతిష్టకి ముందు మన జలాదివాసం ధాన్యదివాసం ఇది ఎట్లా చేస్తారో భూదివాసం అని చేస్తారంట. అంటే విగ్రహాన్ని ఆ భూమిలో పెట్టి కప్పి పెట్టి ఆ ఉన్న శక్తినంతా వాళ్ళలో అదయ్యేటట్టు చేస్తారంట పూజలు ఇట్లా. మాకు దాని గురించి నిజంగా ఏమీ తెలియదు. మాకు తెలియకుండానే మేము ఆ విగ్రహం తెచ్చి అమ్మవారు మమ్మల్ని అక్కడ పెట్టేమంటే పెట్టేసినాం. అంటే గుంత ఎందుకు తీసినాం అంటే, ఇప్పుడు జలదివాసం చేయాలి, ధాన్యదివాసం చేయాలి, వాటి కోసం అని చెప్పి గుంత తీసి విగ్రహం తెస్తే దాంట్లో దింపి పెట్టేసినాం. కానీ నెల రోజుల దాకా మాకు ముహూర్తం టైం ఇవ్వలేదు ఆమె. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ ఎవరో పండితులు పురోహితులు పెట్టిన ముహూర్తాలు కావు, ప్రతిదీ మా అమ్మవారు చెప్పిన ముహూర్తం మాత్రమే మేము ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తేనే అది అవుతుంది, అంటే మీ పైకి వచ్చి పైకి రావడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, పైకి వచ్చి అనే మాట తప్పు. ఒక వాయిస్ వింటామో ఆ వాయిస్ ని ఫాలో అయ్యి ఆ వాయిస్ తను చెప్పేటప్పుడు కాన్షియస్ లో ఉండదు, అంతే. ఆ వాక్కు మాత్రమే. ఏదో మీ జీవితం మా జీవితము, ఈ పరిహారాలు, లేకపోతే నాకు ఈ కోరిక తీర్చండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఏ రోజు కూడా ఆమె అడగలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు అట్లా చెప్తే ఆమె దేవతను చేసేస్తారు ఇక్కడ, అది మాకు అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత అట్లా అయిన తర్వాత మేము ఆ విగ్రహ ప్రతిష్ట మూమెంట్లో కూడా తీసుకొచ్చి భూమిలో పెట్టేసినాం. ఆ తర్వాత అమ్మవారు ఇప్పుడు కాదు అంటది. మాకు అసలు నెల రోజులు ఏం అర్థం కాలేదు. 9th కి తీసుకొచ్చి పెడితే నెక్స్ట్ మంత్ 9th కి బయటికి తీసినాం. 7th కి ఫిబ్రవరి 7th జనవరి 9th లో తీసుకొచ్చి పెట్టినాము. ఫిబ్రవరి 7th కి వాళ్ళు బయటికి వచ్చిండ్రు. షాక్. మా ఇద్దరు పని ఆడనే కూర్చోవాలి. ఏంది ఇది, ఏమైతుంది మా లైఫ్ లో అసలు అర్థమైతే పెట్టేసినాము. ప్రతిష్ట టైం ఇస్తలేదా?